మండే కోసం కొన్ని స్టాక్స్ అయితే చూసేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి మెడ్ ప్లస్ హెల్త్ సర్వీస్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ ని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా ఇది ఇక్కడ సపోర్ట్ కి రీటెస్ట్ అయ్యి మొమెంటం అప్వర్డ్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయ్యి అప్వర్డ్ స్టార్ట్ అయింది. అండ్ వాల్యూమ్ కూడా మనకి బులిష్ గానే ఉంది. అండ్ ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇంకా స్టిల్ ఫామ్ కాలేదు. సో ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయ్యాక మనం ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ వచ్చేసి అబౌవ్ ఏదైతే ఉందో అది మన టార్గెట్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో ఇక్కడ నుంచి కూడా మూమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ సెకండ్ స్టాక్ ని చూసినట్టయితే ఈఐడి ప్యారిస్ స్టాక్ ఇంతకు ముందు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కూడా మనం డిస్కషన్ చేసుకున్నాము. ఎగ్జాక్ట్ గా ఈ ఆల్ టైమ్ హై పాయింట్ 1059 ఏదైతే ఉందో అది రీటెస్ట్ అయ్యి మొమెంటం అప్వర్డ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మనకి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. వాల్యూమ్ కూడా బుల్లిష్ గా ఉంది. అండ్ ఒక రేంజ్ ని క్రాస్ అవుతూ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. డబుల్ కన్ఫర్మేషన్ అనేది స్టాక్ లో ఉంది కాబట్టి దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీ ఓన్ అనాలిసిస్ అయితే ప్రచారం చేసుకోండి. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో ఈ స్టాక్ ని కూడా మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకొని స్టాప్ ప్లస్ ట్రయల్ చేసుకుంటే అయితే వెళ్ళిపోండి. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే ఈ టార్స్ స్టాక్ లో కూడా మనకి ఒక రేంజ్ ని యాక్చువల్ గా ఇక్కడ ఒక మన రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయ్యి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అయ్యి మూమెంటం అయితే చేస్తూ ఉంది. సో ఈ లెవెల్ 200 టు అబౌవ్ లెవెల్ మనకు క్రాస్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా మూమెంటం అప్వర్డ్ 231 లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అదైతే మన టార్గెట్ అవుతుంది. ఇప్పుడైతే డబుల్ కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే మనకి వాల్యూమ్ కూడా బుల్లిష్ గా ఉంది. అండ్ క్యాండిల్ కూడా మనకి మొమెంటం అప్వర్డ్ చేసే క్యాండిల్ ఉంది. డబ్ల్యూ ప్యాటర్న్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని అబౌవ్ లెవెల్ ఏదైతే ఉందో అదైతే మన టార్గెట్ అయితే అవుతుంది. సో ఫోర్త్ స్టాక్ చూసినట్టయితే స్టైలం ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ లో కూడా మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ స్టాక్ ఇంకా మనము వాచ్ చేయాల్సి ఉంది, అబ్జర్వేషన్ చేయాల్సి ఉంది. వాల్యూమ్ అయితే బ్రేక్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఈ రేంజ్ ఏదైతే ఉందో అది క్రాస్ అవుతూ ఒక క్యాండిల్ ఫామ్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ అబోవ్ ఏదైతే లెవెల్ కనిపిస్తుందో అదైతే మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ ఏదైతే లెవెల్ ఉందో అది మన సెకండ్ టార్గెట్ అయితే అవుతుంది. బట్ ఇంకా మనకి కన్ఫర్మ్ అయితే ఈ స్టాక్ లో అయితే రాలేదు. సో మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకొని కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు స్టాప్ లెస్ అండ్ టార్గెట్ ని పెట్టుకొని యాడ్ చేసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసేసి సైన్ పోస్ట్ ఇండియా లిమిటెడ్ స్టాక్ లో ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడానికి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. వాల్యూమ్ కూడా మనకి బుల్లిష్ గా ఉంది. అండ్ ఈ క్యాండిల్ కూడా మనకి హ్యూజ్ క్యాండిల్ అయితే హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా 269 లెవెల్ క్రాస్ అయింది అంటే అబోవ్ కనిపిస్తున్న లెవెల్ వచ్చేసి మన టార్గెట్. సో ఈ స్టాక్స్ మనము ఆ వీక్ అంతా లేదా ఎప్పుడు మనకి బ్రేక్అవుట్ ఎంట్రీ ఇచ్చేస్తే అప్పుడు మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో ఈ స్టాక్స్ అన్ని మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకునే ముందు ఓన్ అనాలిసిస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. కమెంట్